హలో హార్ట్స్ హ్యాపీ సండే రోజే న్యాయం చేద్దాం అనుకుంటూ కావచ్చు. అందుకే చాలా రోజుల తర్వాత ఈ రోజు సూర్యుడు దర్శనం ఇచ్చిండు. మీకున్నా పర్లేదు కానీ వాట్ యువర్ సండే ప్లాన్స్ ఏంటి? వాళ్ళ స్పెషల్స్ ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి. అదేంటో సడన్ గా హెల్త్ మీద కాన్షియస్ వస్తుంది, అప్పుడే ఫిష్ గుర్తొస్తుంది. గుర్తొచ్చింది కానీ ఇన్ని రోజులు కళ్ళకు అద్దుకొని తిన్న ఆ చిట్టి చికెన్ మీద ఎన్నో హెల్త్ నిందలేస్తాను చూడు, పాపం అనిపిస్తుంది. ఓకే కానీ మీకు ఈ రోజు వెరైటీ బ్యాచులర్ స్టైల్ బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో చెప్పనా? అసలు టైం లేదన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ మళ్ళొచ్చి చెప్పండి. ఎంత సింపుల్ అంటే నార్మల్గా రైస్ పెట్టుకొని అందులో 2 బే లీవ్స్, 2 లవంగాలు, యాలకులు, చెక్క, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, ఇంకా లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసి లిడ్ పెట్టేసేయండి. ఏంటి అస్సలు నమ్మట్లేదా? ఒక్కసారి ట్రై చేయండి, ఆ తర్వాత మీరు వచ్చి కామెంట్ పెడతారు ఎందుకు ఇన్ని రోజులు మేము ఇంత టైం వేస్ట్ చేసుకున్నామని. మీరు ఇట్లా ఒక్కసారి ట్రై చేసిరంటే ఇంకొకసారి అసలు టైం ఉన్న ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఆహా, స్మెల్ అయితే సూపర్. అసలు రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. ఇంకా ఫిష్ కర్రీ వేసుకుంటున్నాం. ఈ రెసిపీ ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ టైం పెడతా. అసలు ఫిష్ కర్రీ వండడం అంటే అదొక ఆర్ట్, అందరికీ రాదు. మనం కూడా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాం అనుకోండి. కానీ నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే మీ అందరికీ ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఫైనల్లీ రైస్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేట్. ఆహాహా, అద్భుతం, సూపర్ అసలు. అంతే ఈ వీడియో. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై హార్ట్స్, హ్యాపీ సండే.